ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. భక్తుడైన పౌలు ఈ రోమా సంఘానికి తెలియచేస్తూ ఒక గొప్ప విషయమును మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మనము దేవుణ్ణి సంతోషపరచువారమై ఉండాలంటే మనము శరీర అనుసారమైన మనస్సు కలిగిన వారమై ఉండరాదు అని అంటున్నాడు. శరీర స్వభావము కలిగినటువంటి మనుషులు దేవుణ్ణి సంతోషపరచలేరు అని అంటున్నాడు. అవును, మనము దేవుణ్ణి సంతోషపరచువారమై ఉంటే సదా మనము మనలను గురించి ఆలోచించుకుంటూ శారీర సంబంధులైన మనుషుల వలె మనము నడుచుకోరాదు. స్వార్థపరులైన మనుషులు అలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. తాము సంపాదించింది తమకు, తమ ఆహారము తమ కొరకే, తమకున్నవన్నీ తామవే అని అనుకుంటారు. కానీ ఇతరులను గురించి ఆలోచన కలిగిన వారుగా వారు ఉండరు. ప్రభువు ఒక ఉపమానము చెబుతాడు. ఆ ఉపమానములో పరలోక రాజ్యము దేవుని మహిమతో ఉన్నప్పుడు ఆయన గొర్రెలను మేకలను వేరు చేశాడు. అప్పుడు ఆయన ఎడమవైపు మేకలను, కుడివైపు గొర్రెలు ఉంటాయి. ప్రభు వారితో, ఇదిగో నేను ఆకలి కొన్నాను, మీరు నాకు అన్నం పెట్టలేదు, నేను దాహం కొన్నాను, మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు అని మేకలతో ఆయన అన్నప్పుడు, ఎప్పుడు ప్రభువా మీరు దాహం కొంటే మేము నీళ్ళు ఇవ్వలేదు, మీరు ఆకలి కొంటే మేము నీకు ఆహారం పెట్టలేదు అని వారు అన్నప్పుడు, ఇదిగో ఈ నా సహోదరుల ఎడల మీరు కనికరం చూపలేదు గనుక మిమ్మలను కటిక చీకటి కలిగిన బిలములోనికి వేస్తున్నాం అని అన్నారు. గొర్రెల వైపు చూసి ఆయన అదే మాట పలికినప్పుడు గొర్రెలతో ఆయన చెప్పే మాట ఏమిటంటే, నేను ఆకలి కొంటే మీరు అన్నం పెట్టారు, దాహం ఉంటే నీళ్ళనిచ్చారు, నేను వస్త్రహీనుడనై ఉంటే నాకు వస్త్రాలనిచ్చినారు అని చెప్పారు. వారు ఇదే ఆశ్చర్యం వ్యక్తపరిచినప్పుడు దీనుల పట్ల మీరు కనికరం చూపించినారని ఆయన అంటాడు. అవును దేవుని బిడ్డలారా, మనము శరీరానుసారమైన మనుషులముగా మనలను బట్టి మనము ఆలోచించితే దేవుణ్ణి మనం సంతోషపరిచే వారముగా ఉండలేము. దేవుణ్ణి నీవు సంతోషపరచాలంటే శరీరానుసారమైన మనస్సు, శరీరానుసారమైన ఆలోచనను విడిచిపెట్టి దేవుణ్ణి నీవు సంతోషపరచువానుగాను, సంతోషపరచుదానవుగాను ఉండాలంటే నీవు దీనుల పట్ల కృప కలిగి దీనులకు మీరు సహాయము చేసినప్పుడు, దీనులను మీరు ప్రేమతో ఆదరించినప్పుడు దేవుని కనికరమునకు పాత్రులుగా మారి దేవుణ్ణి సంతోషపరిచే మనుషులముగా మనం మారుతాం. అవును, నోటి మాటల చేత దేవుణ్ణి మనం సంతోషపరచలేము. దేవుణ్ణి మనం సంతోషపరచువారమై ఉంటే బీదలను కనికరించినప్పుడు, బీదల పట్ల మనము జాలి స్వభావము కలిగి ఉన్నప్పుడు ఆయనకు మహా ఆనందము, సంతోషము కలుగుతుందని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభువా, నాకు శారీరానుసారమైన మనస్సును నీవు తీసివేయి, నేను శరీర స్వభావము గలవానిగా లేకుండా తండ్రి నేను నిన్ను సంతోషపరిచేవాడిగా ఉండాలని ఆయనకు మిమ్మల్ని మీరు సమర్పించుకునండి. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలు శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారులుగా ఉండడానికి సహాయం చేయమని, ఆ మనస్సును వారికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఈ సందేశము మీకు నచ్చితే మీ అభిప్రాయమును కమెంట్ బాక్సులో తెలపండి. అలాగనే ఈ సందేశము నచ్చితే లైక్ చేయండి, బెల్ బటన్ని నొక్కండి, మమ్మలను ఆదరించండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక.